అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే తప్పకుండా ఆర్డర్ రావాలి. మంచి పరిణామం ఉంది. మరి అదేవిధంగా మీ అందరూ మీ ముఖాలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తున్నా అంటే చెప్పులు ఎప్పుడు ఇస్తున్నా ఎప్పుడు తీసుకున్నా ఇప్పుడు అంతేనా? ఏ టైం కోపం ఏం లేదు మాట్లాడితే వింటున్నారా మన గవర్నమెంట్ పాత ముఖ్యమంత్రి ఎవరైతే ముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించింది, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది, పైసలు లేకుండా చేసింది, రాష్ట్రం ఒకటే కుటుంబం పరిపాలన చేసింది, ప్రజాస్వామ్యం లోబడి పరిపాలన చేయలేదు ఇంతకుముందు నా ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీరే చేసింది. ఆయన నమ్మి ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, ఆయన ఇచ్చిన 6 వాగ్దానాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఆయన చేస్తాడనే ఉద్దేశంతో మీరు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. నేను కూడా ఊరు తిరిగినా వాడు తిరిగినా మీకు అందరికీ నేను కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే ఈ 6 వాగ్దానాలతో పాటు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేస్తారు, రైతు భరోసా, రైతు బంధు అనేది రైతు భరోసా కింద చేసి ఆయన వందల వేల ఎకరాలకు పైసలు ఇచ్చిండు, పంటని భూములకు కూడా పైసలు ఇచ్చి ప్రజాధనం వృధా చేసిండు. అట్లా కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రులది కమిటీ వేసి 5 ఎకరాల దాకా ఇద్దామా 10 ఎకరాల దాకా ఇద్దామా అని ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసా ఏదైతే ఎకరానికి వారేమో ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ఏమో 10,000 ఇస్తే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి 15,000 రూపాయలు జాగ్రత్త ఇస్తారని చెప్పినాము. ఆ విధంగా ఆ కమిటీ సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే 15,000 రూపాయలు ఎకరం చేసే కార్యక్రమాన్ని చేస్తాం. అట్లనే ఈ 6 గ్యారెంటీల మీకు సంబంధించినవే అన్నీ మీకు సంబంధించినవే ఉన్నాయి. ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలే ఉన్నాయి. ఫ్రీ బస్ అనుకోండి, 200 యూనిట్ల దాకా కరెంట్ ఫ్రీ అనుకోండి, మరి 500 గ్యాస్ సిలిండర్ అనుకోండి, మరి అట్లనే ఈ ఆరోగ్యశ్రీ పథకం